నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో అంటే కామారెడ్డి, నిజామాబాద్, బాసర ఏరియాలో గూడా ఈ మధ్యలో అందరూ గూడా సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నది. అంటే చిన్న చిన్న కారణాలతో సూసైడ్ చేసుకున్నది. దానిలో భాగంగానే మొన్న అరసపల్లికి చెందిన ఎనుగందుల మహేష్ ప్లస్ వాళ్ళ నాన్న పేరు కొమరయ్య 33 సంవత్సరాలు. అతను లేబర్ వర్క్ చేస్తాడు. అతను గూడా తాగుడుకి బానిస అని జెప్పేసి మరి రెగ్యులర్‌గా తాగుతున్నాడు. అదే విధంగా ఒకరోజు అంటే 17థ్ నైట్ నాడు తన భార్యకు మరి డబ్బులు గావాలి నేను తాగుతా అని జెప్పేసి అడిగితే తను కోప్పడి బయటకు పంపించింది. బయటకు పంపించి అదే కోపంతో భార్య డబ్బులు ఇవ్వలే అనే ఉద్దేశ్యంతో మరి జాన్‌కంపేట్, నిజామాబాద్‌కు మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్‌పై తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి నిన్న పంచనామా చేసి వాళ్ళకి పోస్ట్‌మార్టం చేసి కూడా వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది. అంటే ఈ చిన్న చిన్న విషయాలు అంటే ఏ పెద్ద సమస్య ఏం లేవు. చిన్న విషయాలు యూత్ కూడా చనిపోతున్నారు. స్టూడెంట్ చనిపోతున్నారు. భార్య చనిపోతుంది. భర్త చనిపోతున్నారు. సమస్యలు చిన్నగా ఉంటున్నాయి. కానీ వాళ్ళు పరిష్కారం చేసుకోవట్లేదు. ఎన్నో ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఆఫీసర్స్ ఉన్నారు. ఎన్నో సంస్థలున్నాయి. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము పెడతా ఉన్నాం. అయినా గానీ అంటే ఈజీ చనిపోవడము, క్షణాల్లో చనిపోవడానికి ట్రాక్‌ని ఎన్నుకుంటున్నారు. సూసైడ్ చేసుకోవడానికి పాయిజన్ తీసుకోవచ్చు. ఇంకా వేరే రకంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇది క్షణాల్లో చేసుకోవచ్చు. తొందరగా చనిపోవాలన్న ఉద్దేశ్యంతో అందరూ కూడా ట్రాక్‌పై వచ్చి చనిపోతున్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకోవాలి ఈ పద్ధతి. మరి అంటే బతకడం అనేది పెద్ద కష్టమే కాదు. అందరం కూడా బతుకుతున్నాము. మరి ఏదో రకంగా బతకొచ్చు. మరి చిన్న చిన్న విషయాలకు ట్రాక్‌పై రావద్దని నా తరపున నేను కోరుచున్నాను.